దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని, నా ఫోన్ ఇది ఒకసారి అనుకోకుండా, భూమన అభినయ్ రెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు, అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడు పేరు కూడా చెప్పను, బాల్బచ్చ కుట్రేగడు వాడు. దీనికి ఎంత ఎవిడెన్స్? రోజు లక్ష్మీరెడ్డి ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో వేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని, అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళగా సెట్ చేయాలంట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడి సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏంద్రా నాయన ఇంత పోటుగాడు వాడు, స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా, మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్ మనుషులు. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి? చెప్పండి, నా పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా, ఏం పేపర్లు ఉంది టీవీలో యూట్యూబ్ తీసుకున్నారు. సరే నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలి, నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళు చెప్పు. ఈ నంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్న మాకు ఒళ్ళు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ చేస్తారా, మీరు అందుబాటులో లేరు బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగి చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బిచ్చింది. ఒక మంచి బాడీకి కదనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చి కట్ అయింది. దీని గురించి మాట్లాడి స్పీకర్ పెట్టిస్తాము. చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడైనా మందు కావాలంటే 100 పేపర్స్ మిలిటరీ అని ఒక ఆయన ఉన్నాడు, సుబ్రహ్మణ్యం అని. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ చెప్పు. అటుపై మందు కింద తీసుకొచ్చి మాటలు తీసుకొచ్చి చేస్తానన్న. స్లిప్ రాయిస్తుంది, ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాటలు ఇస్తాను. అది తీసుకొచ్చి ఇస్తాను. అటు ఇచ్చేటప్పుడంతా నాకు 500 600 ఇస్తాను. ఒరే మనకు మంచి బాడీ దొరికిందిలే, రోజంతా తొలితే వెళ్ళిపోతే కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేసినప్పుడంతా మనకు 1000-500 ఇస్తాను. సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను కానీ చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టింది, తిన్నాను. ఇవన్నీ విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ లో వాళ్ళకి చెప్పు. అదే చెప్తున్నా, మీరు ఏడైనా ఉన్నాను నాకెందుకు, నేను చెప్తున్నా, చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను అయితే చెప్పాను. అక్క నాకు ఎటువంటి సంబంధము లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే, ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి IDFC బ్యాంకులో సంతకం పెట్టి మొత్తం ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉన్నా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు, అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు, చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనేది. నేను కూర్చున్నాను. పోలీసులు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు కూడా తెలియదు.